అలానే మిస్సెస్‌లు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేస్తే గనక మళ్ళీ రికవరీ అయ్యే అవకాశం ఉంది. బతికేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ఆలస్యం అయితే కనుక ఇమీడియట్‌గా చనిపోయేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి సిట్యుయేషన్‌ని గోల్డెన్ అవర్ అని అంటారు. అంటే చివరి నిమిషం, చివరి గడియలు అంటారు. ఈ చివరి గడియల్లో ఇమీడియట్‌గా గనక వైద్యులు సహాయం తీసుకుంటే బతకడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే ఈ గోల్డెన్ అవర్ మీద, చివరి గడియల మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికి టెక్నాలజీని జోడించింది. ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు చివరి శ్వాసలో బతికించడానికి అవకాశం ఉండేలాగా టెలిమెడిసిన్ని పరిచయం చేసింది. అలాగే ప్రత్యేకమైన మొబైల్ ఆసుపత్రులు తయారు చేసింది. వీటన్నిటిని అనుసంధానం చేసి స్పాట్లోనే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ స్పాట్లోనే వైద్యం అందించేలాగా ఏర్పాటు చేసింది టెక్నాలజీని ఉపయోగించుకొని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నా ప్రజెంటు టెక్నాలజీ తోటి నడుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే బుల్లెట్ ట్రైన్ ఎంత స్పీడ్గా ఉందో అంతకంటే ఎక్కువ స్పీడ్గా టెక్నాలజీని అక్కడ పరిచయం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేదా అక్కడ క్వాంటమ్ కంప్యూటర్స్ కానీ, ఇలాంటి వాటన్నిటిని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అవేర్ 2.4 అనేటువంటి టెక్నాలజీని ఉపయోగించి, యాప్ను ఉపయోగించి భూమి రికార్డులను కూడా మొత్తం భద్రపరుస్తున్నారు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు టీసీఎస్ తోటి టైఅప్ అయ్యారు, బిల్ గేట్స్ తోటి టైఅప్ అయ్యారు, ఐబిఎంతో టైఅప్ అయ్యారు. అనేక పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలతోటి సాంకేతిక పరంగా టైఅప్ ఉంది. అక్కడ ఇన్నోవేషన్ హబ్స్ని ఏర్పాటు చేస్తున్నారు. సో బిల్ గేట్స్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజల ఆరోగ్యం కోసం ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టుని చేపట్టింది. మొత్తం అక్కడ ఉండేటువంటి ప్రజల ఆరోగ్య పరిస్థితిని డిజిటలైజ్ చేస్తున్నారు. దాన్ని ఇమ్మీడియట్గా భద్రపరిచి అవసరమైనప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉపయోగపడేలాగా చేస్తూ ఉన్నారు. బిల్ గేట్స్ సహాయంతో మైక్రోసాఫ్ట్ అందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, అలాగే బిల్ గేట్స్ ఫౌండేషన్ అందిస్తున్నటువంటి ఆర్థిక సహాయంతో ప్రతి ఇంటికి వెళ్ళి డిజిటల్ రికార్డ్స్ చేస్తూ ఉన్నారు ఆరోగ్యపరంగా. ఇవన్నీ చేస్తూనే లాస్ట్ అవర్లో, చివరి గంటలో, లేదంటే చివరి క్షణాల్లో, చివరి గడియల్లో ఏ విధంగా ప్రాణాలను కాపాడాలి అనే దాని మీద ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది కనుక మీరు మొత్తం అవగాహన చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన కోసం ఇంత పెద్ద ఎత్తున టెక్నాలజీని ఉపయోగించి కాపాడే ప్రయత్నం చేస్తుందా అనేటువంటి అభిప్రాయం మీకు కలగక మానదు. సో అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే గోల్డెన్ అవర్ సంబంధించి ఇక్కడ చూడండి, 108 మనకు తెలుసు కదా, ఎక్కడ ప్రమాదం జరిగినా 108కి ఫోన్ చేస్తాం. అలాగే ఎక్కడ మనకి ఆపద సంభవించినా కానీ ఇమీడియట్గా 100కి ఫోన్ చేస్తాం పోలీసులకి. సో ఈ 108కి సంబంధించినటువంటి పనితీరు ఎలా ఉంది అని అంటే ఈ మధ్యకాలంలో దాని పనితీరు చాలా తగ్గిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళా పనితీరుని మెరుగుపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ దానికి ఆధునిక టెక్నాలజీని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించింది. ఈ 108 వాహనాలనే మొబైల్ ఆసుపత్రుల మాదిరిగా అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసి దానికి మళ్ళీ టెలిమెడిసిన్ అనే దాన్ని అనుసంధానం చేసి ఆధునిక పరికరాలు దాంట్లోనే అమర్చి అక్కడే స్పాట్లోనే వైద్యం అందించేలాగా చేయడంతో పాటు రీచ్ అయ్యేటువంటి టైం, ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి రీచ్ అయ్యేటువంటి టైం కూడా చాలా వరకు తగ్గించగలిగారు. అది ఏంటనేది రిపోర్ట్ని బట్టి చూద్దాం. అంబులెన్సులు మినీ ఆసుపత్రులు పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మొత్తం మీద 1,75,000 కిలోమీటర్ల రోడ్డు కనెక్టివిటీ ఉంది. కూటమి ప్రభుత్వంలో అంబులెన్సులు 1,15,000 కిలోమీటర్లు ఈ అంబులెన్స్ సేవలు అందిస్తున్నాయి. మొత్తం 1,75,000 కిలోమీటర్లు ఉంటే రోడ్లు కనెక్టివిటీ, దాంట్లో 1,15,000 కిలోమీటర్లకి ఈ కనెక్టివిటీ ఉంది. అంటే దాదాపుగా 60% కనెక్టివిటీని ఈ అంబులెన్స్లు ఇప్పుడు అందిస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అరవిందో నిర్వహణలో 108 అంబులెన్స్లు ఉన్నాయి. అప్పుడు ఎంత ఉంది? 40% కనెక్టివిటీ మాత్రమే ఉంది. మొత్తంగా గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా ఉన్న 108 అంబులెన్స్ల నిర్వహణను కూటమి ప్రభుత్వం మెరుగుపరిచి ప్రజలకు సమయానికి నాణ్యమైనటువంటి సేవలు అందించే
లాగా చూస్తుంది. టెక్నాలజీ సహాయంతో ప్రతి పల్లెకు సేవలు విస్తరిస్తూ ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తుంది. అంబులెన్సుల్లో టెలిమెడిసిన్. కూటమి ప్రభుత్వం 108 అంబులెన్సుల్లో ప్రత్యేకంగా టెలిమెడిసిన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. సో టెలిమెడిసిన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు చివరి గంటలో ప్రాణాలు కాపాడే శాతం కూడా పెరిగింది. ఈఆర్సి అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్, ఈఆర్సి ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ నుంచి సేవలు అందిస్తుంది. ఏంటిది? అంబులెన్స్లో ప్రత్యేకంగా ఎండిటి అంటే మొబైల్ డేటా టెర్మినల్, అలాగే సీసీ కెమెరాలతో పాటు స్మార్ట్ ఫోన్లను అందుబాటులో ఉంచారు అంబులెన్స్లో. ఇప్పుడు ప్రతి అంబులెన్స్లో కూడా మీకు మొబైల్ డేటా టెర్మినల్ పని కనిపిస్తుంది, సీసీ కెమెరాలు కనిపిస్తుంటాయి, స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఈఆర్సీలో అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్, ఈఆర్సీలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ అంటే ఇదే 108 ఇప్పుడు ప్రజెంట్. ఈఆర్సీలో ప్రత్యేకంగా 18 మంది వైద్యులను నియమించారు. అంబులెన్సులు ప్రమాద స్థలం లేదా బాధితులు ఉన్న ప్రదేశానికి వెళ్ళిన వెంటనే ఈఆర్సీలో ఉన్నటువంటి వైద్యులు అంబులెన్సుల్లో ఉన్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్తో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితి, వారి పల్సు, ఆక్సిజన్ లెవెల్స్, బీపీ ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు. బాధితుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటే వీడియో కాల్ ద్వారా లైవ్లోకి వచ్చి బాధితులకు ఎలాంటి వైద్యం అందించాలి, ఏ మందులు ఇవ్వాలో సూచిస్తారు. వారి సూచన మేరకు ఈఎంటీ బాధితులకు కంటే వీళ్ళు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ ఉంటారు అంబులెన్స్లో, వాళ్ళు ప్రాథమిక చికిత్స అందిస్తారు. అలాగే గుండెపోటు, రోడ్డు ప్రమాద బాధితులకు కూడా రన్నింగ్లో ఉండగానే టెలిమెడిసిన్ ద్వారా ప్రాథమిక చికిత్స అందజేస్తారు. ఈ విధానం దాదాపుగా 20% మంది ప్రాణాపాయం నుంచి బయటపడేలా చేస్తుంది. కూటమి ప్రభుత్వంలో 108 అంబులెన్సుల్లో ఎండిటి మొబైల్ డేటా టెర్మినల్ పరికరాన్ని అమర్చారు. ఈ పరికరం ఇటు ఈఆర్సీ సిబ్బందితో పాటు 108 అంబులెన్స్ డ్రైవరు ఈఎంటీని అలర్ట్ చేస్తుంది. ఏదైనా ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అక్కడి నుంచి ఎవరైనా 108కు ఫోన్ చేసినప్పుడు ఈఆర్సీకి సిబ్బంది కాల్ రిసీవ్ చేసుకున్న వెంటనే లొకేషన్ రిజిస్టర్ అవుతుంది. తర్వాత ఆర్సీ సిబ్బంది బాధితుల వివరాలను నమోదు చేసుకున్న క్షణాల్లోనే లొకేషన్కు సహా ఈ డేటా మొత్తం ఎండిటి ద్వారా 108 అంబులెన్స్ చేరుతుంది. అంబులెన్స్లోని సిబ్బంది వాహనానికి దూరంగా ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా, నిద్రావస్థలో ఉన్నా ఈఆర్సీ పెద్దగా సైరన్ చేసి పైలట్ అలాగే ఈఎంటీని అలర్ట్ చేస్తుంది. నిర్లక్ష్యంగా ఉన్న సైరన్ ఇచ్చేలాగా ఎండిటి డేటా ఆధారంగా వారు లొకేషన్ చేరుకుంటారు. బాధితులను ఎక్కించుకుని బయలుదేరాక మార్గ మధ్యలో ప్రాథమిక చికిత్స కూడా అందజేస్తారు. సో ఇది ఇక్కడ గోల్డెన్ అవర్ చాలా కీలకం. ఏంటి గోల్డెన్ అవర్ అంటే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి అత్యవసర వైద్య పరిస్థితి ఎదురైనప్పుడు మొదటి 60 నిమిషాలు ఎంతో కీలకం. ఆలోగా ఆసుపత్రికి చేరిస్తే రోగి బతికే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుకే దీన్ని గోల్డెన్ అవర్ అంటారు. అందుకే కూటమి ప్రభుత్వం 108 అంబులెన్స్ సేవల్లో ఈ గోల్డెన్ అవర్ విధానాన్ని పక్కాగా అమలు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తుంది. నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఫోన్ కాల్ వచ్చిన 18 నిమిషాల్లో అంబులెన్స్ రోగి వద్దకు చేరాల్సి ఉండగా సగటున 23 నిమిషాల 13 నిమిషాలకు వెళ్తుంది. అలాగే గిరిజన ప్రాంతాల్లో 33 నిమిషాల్లో చేరాల్సి ఉండగా సగటున 31 నిమిషం 30 సెకండ్లలో చేరుతున్నాయి. గత ప్రభుత్వంలో పట్టణ ప్రాంతాల్లో సగటున 12 నిమిషాల 45 సెకండ్లు తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో 12 నిమిషాల 39 సెకండ్లు తీసుకుంటుంది. గిరిజన ప్రాంతాల్లో 9 నిమిషాల 30 సెకండ్లు ఆలస్యంగా చేరేవి. ఈ ఆలస్యం కారణంగా బాధితులకు జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయేది. కూటమి ప్రభుత్వం రూపొందించిన నిబంధనల మేరకు ప్రస్తుతం 108 అంబులెన్సుల ద్వారా 95.58% రోగులు సగటున 1 గంట 5 సెకండ్లలోనే ఆసుపత్రులకు చేరుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 731 అంబులెన్సులను భవ్య హెల్త్ సంస్థ విజయవంతంగా నిర్వహిస్తుంది. ఇవి కాకుండా అదనంగా మరొక 37 బ్యాకప్ వాహనాలను సిద్ధంగా ఉంచుతుంది. గతంలో అరబిందో సంస్థ పేరుకు 768 వాహనాలు నిర్వహించేది, కానీ రోడ్డు మీద 300 వాహనాలు మాత్రమే కనిపించాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాహనాలకు ప్రత్యేకంగా ట్రాకింగ్ విధానం పెట్టి ఏ వాహనం ఎక్కడుంది, సిబ్బంది అలర్ట్గా ఉన్నారా లేదా అనేది సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలుసుకుంటున్నారు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ అవర్లో ఏం చేస్తున్నారు అనేది. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆరోగ్యానికి సంబంధించి ఎంత శ్రద్ధ తీసుకుంటుంది,
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనేది మనకు అర్థమవుతుంది. సో 108 అంబులెన్స్లు అనేవి ఇంత ముందులాగా కాదు, టెలిమెడిసిన్ ద్వారా వెహికల్లోనే చికిత్సను అందజేస్తూ ఆసుపత్రికి చేరుస్తూ ప్రాణాలను కాపాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో సంఘటనా స్థలానికి చేరేటువంటి టైం కూడా చాలా వరకు తగ్గింది. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజల యొక్క ఆరోగ్య భద్రతతో పాటు వాళ్ళకు ముందస్తుగా వైద్య సలహాలు కూడా అందించడానికి సంజీవని ప్రాజెక్ట్ అనే దాన్ని రూపొందించారు. ఇది బిల్ గేట్స్ ఫౌండేషన్ కూడా చేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో గోల్డెన్ అవర్ అనేది ఎంత ఇంపార్టెంట్, సాంకేతికతను ఉపయోగించి ఎలా కాపాడుతుంది అనే దానికి నిదర్శనంగా ఆంధ్రప్రదేశ్ కనిపించబోతుంది అనేది ప్రభుత్వం చెప్తుంది. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.